హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్ స్వాగతం. ఇది శనివారం రోజు బ్లాగ్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. కాకపోతే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అదంతా మీతో షేర్ చేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. అయితే శుక్రవారం రోజు లక్షవారం రోజు బ్లాగ్ ఎందుకు పోస్ట్ చేయలేదు అనేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఇంకా శనివారం రోజు ఉదయాన్నే లేచి, శుక్రవారం రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, కానీ శనివారం రోజు కరెక్ట్గా 7కి 6:30కి అయితే లేచాము. లేచేసరికి బ్రష్ చేసి టీ తాగేసిన తర్వాత యథావిధిగా లాస్ట్ ఇయర్ లాగా ఇయర్ కూడా ఇంకా వేడివేడిగా పూరి ఇడ్లీ పునుకులు అయితే చేస్తే, ఇంకా మేమైతే పిల్లలైతే స్నానాలు అది చేసి టిఫిన్ అయితే చేస్తున్నారు. చెల్లి అక్కడ పిల్లలందరికీ టిఫిన్ అయితే ఇస్తుంది, పిల్లలకి అతనికి అందరికీ టిఫిన్ ఇస్తుంది. నేను ఒక పక్క పూరీలు అనేది వేపుతున్నాను, అమ్మ కూడా అందిస్తుంది అనమాట. ఇంకా ఎండలో కూర్చొని ఆ వేడివేడిగా వెనక సైడ్ వీపుకి వేడివేడిగా తగులుతూ ఉంటే టిఫిన్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంక ఇతను ఏదో చెప్తారట, కాస్త వినేయండి. చేస్తున్నాడా అత్తగారింట్లో పండుగ టైంలో సంవత్సరం కోసం జరిగే జొన్నపప్పు గారెలు అంటే చాలా బాగుంటాయి. ఇంకా టిఫిన్ ఏంటంటే ఉదయాన్నే టిఫిన్ అయితే అందరికి ఇచ్చేసాము. స్నానాలు అది మాత్రం కాస్త లేట్గా చేస్తున్నాము, ఎందుకంటే ప్రతి ఇయర్ చలి ఉంటుంది, కానీ ఈ ఇయర్ ఉన్నంత చలి ఏ ఇయర్ లేదండి. ఉదయాన్నే లేచి ట్యాంక్లో నీళ్ళు బ్రష్ చేయడానికి నోట్లో వేస్తే చాలు పళ్ళు తిమిరలేకపోతున్నాయి, అంత చలిగా ఉంది అక్కడ. అందుకని చెప్పి లేట్గా స్నానం చేద్దామని, అంటే చలి వల్ల లేట్గా స్నానం చేద్దాం. ప్రస్తుతం టిఫిన్ అయితే చేస్తాం అనమాట. ఇంకా పూరీలు కూడా వేడివేడిగా వేపేసి ఇస్తుంటే అక్కడ చెల్లి అతనికి పిల్లలకి ఫిరోజ్కి అందరికీ ఇస్తుంది. ఇంకా ఈ టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను చెల్లి ఎక్కడెక్కడ సర్దేసి క్లీన్ చేసేసి, అంటే ఇంకా మేము ఉన్నాం కదా, ఎందుకు అమ్మకు పని చెప్పాలని చెప్పేసి 99% మేము మాకు వీలైనంత వరకు చేస్తాం. బద్ధకం వస్తే మాత్రం వదిలేస్తాం. అంత బద్ధకం అనేది ఏం రాదు, ఇన్ కేస్ చెప్తున్నాను అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్తాం ఏంటి అంటే, ఎప్పుడు కూడా మేము ప్లేస్కి వెళ్ళలేదు. సరే సరదాగా ఎవరూ స్నానం చేయలేదు, ఆడపిల్లలు ఇద్దరు చేశారు తప్ప మేము ఇంకెవ్వరూ చేయలేదన్నమాట. సరదా అక్కడికి వెళ్ళి స్నానాలు అవి చేద్దాం బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అంటే మా నాన్న బండి మీద నేను మా పిల్లలు మేము అలా వెళ్ళాం. వెనక వాళ్ళ ఫిరోజాల బండి మీద ఫిరోజాలు అయితే వస్తున్నారు, అది చెల్లాలన్నమాట. అయితే ఏంటి ఇక్కడ బకెట్లతో పట్టుకొని వెళ్తున్నాము అంటే, ఇంట్లో పిల్లల స్వెటర్సు, అలాగే పిల్లలు వాడేసిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడైతే తడుపుకుంటే డ్యామ్ దగ్గర, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డ్యామ్కి అనమాట. ఆ డ్యామ్ దగ్గర సరదాగా స్నానాలు అది చేసేసి అవి తడిపేసి పట్టుకొని వచ్చేద్దామని చెప్పేసి, అంటే కాలువల దగ్గర చిన్న చిన్న గడ్డల దగ్గర వాటి దగ్గర బట్టలు తడపడం అంటే చాలా ఇష్టము. అది బాగుంటుంది అనమాట అక్కడ తడిపితే. గిన్నెలు కూడా ఇదివరకు మా పిన్ని వాళ్ళందరం వస్తే సరదాగా పిక్నిక్ అది చేసుకుంటే, ఇన్ కేస్ ఇంట్లో కూడా మేము వంట అది చేసుకుంటే గిన్నెలు అవి పట్టుకొని వెళ్ళిపోవాళ్ళం అనమాట. అంటే ఎంగులన్నీ బయట పారేసి అవన్నీ టబ్బుల్లో వేసి పట్టుకెళ్ళి అక్కడ అసుకేసుకొని గంటలు కొంచెం ఉండే గిన్నెలు కొంచెమైనా గంటలు అసుకేసుకొని తోముకొని సరదాగా వచ్చేవాళ్ళం. పిక్నిక్ వెళ్ళినా కూడా ఒక పక్క వాళ్ళు వంట చేస్తే ఇంట్లో అనవసరంగా ఒక క్షణం 2 క్షణాలు వేసిన బట్టలు కూడా చాకలాతను ఉన్నా కూడా అలా తీసుకెళ్ళి గడ్డల్లో అట్లా తడిపేవాళ్ళం. ఈ ప్లేస్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చూడలేదు. ఇదంతా చాపరాయి పక్కన కెనాల్ అంటారు కదా, అదనమాట ఇదంతా కూడా. ఇది మా అమ్మాల సైడ్ కూడా వస్తుంది. ఇలా వెళ్తుంటే రూట్ మాత్రం కొంచెం అస్సలు బాగాలేదు, చాలా గతుకుల రూటు, కొంచెం కష్టంగా అయితే ఉండేది. డ్రైవింగ్కి చూసిన వాళ్ళకే కష్టంగా ఉండేది. అందుకే నేను మొత్తంగా అయితే వెళ్ళే రూట్ అంతా తీయలేకపోయాను అనమాట. అంటే ఫోన్ పట్టుకోవడానికి కూడా నాకు కొంచెం కంఫర్ట్గా లేదు, జారిపోతుంది ఆ కుదుపుల వల్ల వాటి వల్ల. ఈ వీడియో మాట దేవుడెరుగు, ఇంకా ఫోన్ పడిపోయిందంటే ఇంకా సర్వం, ఇంకా అదొక మదుపు అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. చూడండి, ఈ సందుల్లోకి అయితే వెళ్ళాలన్నమాట. పళ్ళు అయితే లోపలికి పూర్తిగా డ్యామ్ లోపలికి అయితే వెళ్ళవు. కొంచెం దగ్గర ప్లేస్ వదిలేసి నేను చెల్లి పిల్లలందరం అయితే నడుచుకుంటూ వెళ్ళాం. ఇంకా ఈ పువ్వుల గురించి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. వీటిని సీతామహాలక్ష్మి పువ్వులు అయితే అంటారు. చాలా అష్టోత్తరం కింద పూజ చేయడానికి చాలా బాగుంటాయి. కాకపోతే మణిదీప వర్ణకైతే ఈ పువ్వులు అయితే పూజ చేయము అంటే చాలామంది అనుకుండొచ్చు. కానీ ఈ పువ్వులు ఇంకా ఇవేంటంటే రేగికాయలు, మన రసప్తింగ్ పెడతాం కదా, ఆ రేగికాయలు. మా చెల్లి ఏదో కొంచెం ఆశపడింది దొరుకుతాయేమో అని చెప్పేసి, కానీ దానికి దొరకలేదు. ముందే ఫిరోజు ఇతను వచ్చి ఏరిసి వెళ్ళిపోయారనమాట. ఇదంతా కంది చెట్లు, ఈ టోటల్ వెళ్ళే దారి మొత్తం కందికాయలు, కంది చెట్టు, కంది తోటే. కానీ మేమైతే ఏమీ ఏరలేదు, జస్ట్ అక్కడక్కడ ఒక 2-3 తినడానికి లేతగా ఉన్నవైతే ఏరాము.
చాలా చాలా తియ్యగా చాలా బాగున్నాయి. మనకి కందికాయలు యాక్చువల్‌గా మన సైడు దొరుకుతాయి. ఎప్పుడో రేర్‌గా దొరుకుతాయి. కానీ ఇక్కడైతే గుత్తు గుత్తులు కాస్తుంది. కానీ వాళ్ళైతే ఎవ్వరు తెంపరంటండి. ఏదో పూజ చేసి తెంపుతారనేసి ఫిరోజ్ చెప్తే మేము ఇంక వదిలేసామనమాట. ఇంకా మొత్తానికైతే డ్యామ్‌కైతే వచ్చేసాము. కొంచెం రిస్కీగా ఉంది. ఇటు సైడ్ అంతా కొంచెం ఓపెన్‌గా ఉంది చూసారా? ఏదైనా గట్టిగా తంతి ఇరిగిపోయినట్టు ఉన్నది తప్ప చాలా జాగ్రత్తగా పిల్లలు తీసుకొచ్చి అంటే తీసుకొచ్చినంత వరకు కొంచెం భయమైనా వేసింది. ఎందుకంటే అందరూ చిత్రి పురుగులే కాబట్టి. ఇది డ్యామ్ అనమాట. ప్రెజెంట్ అయితే వాటర్ అది అంతగా ఎక్కువ ఏం రావట్లేదు. కొంచెం కొంచెమే వస్తుంది. అలాగని చెప్పేసి దిగడానికైతే ట్రై చేద్దాము, దిగుదామా అని చెప్పేసి అనుకొని వేవ్ ఉందో లేదో చూసుకున్నాం. ఈలోపైతే వేవ్ ఉంది ఒక పక్క నుంచి. అప్పుడైతే మేమైతే దిగామన్నమాట. ఇంకా వర్షాకాలం వస్తే ఇదంతా ఫుల్గా వాటర్ వచ్చేసి ఆ గేట్ల నుండి కూడా చాలా హెవీగా వస్తుంది. ఎందుకంటే మా అమ్మాయిలకి ఎనీ టైం వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకా వచ్చేసి కాసేపు అయితే ఇక్కడ అలా కూర్చున్నాము. కూర్చొని కొంచెంసేపు అయితే అక్కడికి వెళ్దామా అని చెప్పేసి ఫిరోజు నేను అనుకున్నాము. ఇంకా సరే వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఫిరోజు రమ్య వెళ్ళారనమాట. బ్యాక్ సైడ్ అంతా బ్యాక్గ్రౌండ్ అంతా చాలా చాలా బాగుంది. కాకపోతే మావే స్నానాలు అది చేయకుండా టిఫిన్ చేసేసి అలా వచ్చేసాము. నీళ్ళు ఎప్పటికీ అప్పుడు మేము వచ్చినప్పటికి కరెక్ట్గా 10:30 అయిందండి. 10:30కి నీటిలో కాలు పెడితే చాలు కరిచేస్తున్నాయి అనమాట. అంత చల్లగా ఉన్నాయి. చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళైతే. మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన వాటరు ఐస్ ముక్కలు వేసి తీస్తాం కదా, అలా ఉంది. ఇంకా మొత్తానికైతే రాళ్ళు అయితే గట్టిగా గుచ్చుతున్నాయి. నేను ఫిరోజు పిల్లల్ని అక్కడే ఉండమన్నాము, మీరైతే రావద్దు అని. ఎందుకంటే అక్కడ వాటర్ అలా ఫ్లో అవుతుండడం వల్ల ఆ రాళ్ళు అనేది కొంచెం నాచు పట్టేసి స్కిడ్ అవ్వడం గట్రా అవుతుంది కదా. లోతైతే ఏం లేదు, లోతు కానీ వాటర్ ఎక్కువ ఉండడం కానీ అదేం లేదు. కాకపోతే ఆ రాళ్ళు అడుగేయడం వల్ల కాలు అనేది స్కిడ్ అవుతుంది, వద్దని చెప్పేసి అనేసాము. కొంచెం రాళ్ళు అయితే మాత్రం గట్టిగా గుచ్చుతున్నాయి. మేము కూడా చెప్పులేం వేసుకోలేదు, ఎందుకంటే స్కిడ్ అవుతుందేమో భయానికి. ఫస్ట్ టైం అనమాట మేము ఇప్పుడు డ్యాముల కాటికి వెళ్ళము. అమ్మ అంతగా ఒప్పుకోదు, అవి అంత మంచి ప్లేసులు కాదు, వద్దు వెళ్ళొద్దు అలాగే ఇలా అంటది. కానీ ఈసారి ఎందుకో అలా బోర్ కొడుతుందని మేమైతే వచ్చాము. నాకు కూడా ఎలాగో వీడియో కూడా అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను కూడా ఇంకా ముందుకైతే వచ్చాము. ఇంకా అక్కడికి వెళ్ళినంతసేపు కొంచెం అయితే భయం వేసింది, ఎందుకంటే రాళ్ళు ఎక్కడ కొంచెము అంటే ఇది స్కిడ్ అవుతాయి ఏంటని చెప్పేసి. కానీ పెద్దగా లోతైతే లేదు. అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కూడా చూసారా ఫిరోజు ఆడుతున్నాడు కదా, అక్కడ కొంచెం జారుగా ఉంటుంది. వద్దు ఫిరోజు అంటే లేదు లేదని చెప్పి వాళ్ళు కాస్త అయితే ముందుకెళ్ళారు. నేను మాత్రం ఇంకొద్దులేండి రిస్క్ అని, వాడంత చెప్పిన ఫిరోజ్ అంత చెప్పిన వెళ్ళలేదు. తను అలా ముందుకెళ్ళారు. కానీ అదంతా ఏమి నాచు అదేమీ లేదనమాట. కొంచెం స్కిడ్ అవుతుందేమో అనుకున్నాను, అదేమీ లేదు. నేను కూడా కొంచెం అలా ముందుకెళ్ళిన తర్వాత కొంచెంసేపు అక్కడైతే స్పెండ్ చేసాము. ఆ నీటిలో అట్లా కొంచెం ఎక్కువగా వాటర్ పిల్లలు తీసుకొద్దాం అన్నాడు ఫిరోజు. నేనే వద్దనేసాను. ఎందుకు వద్దు, పిల్లలు వద్దు, మనమే ఉందాం చాలు. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే నాకు కొంచెం పిల్లల విషయంలో కొన్ని రిస్కీలు అనేది నేను కొంచెం ఒప్పుకోలేను అనమాట. అందుకని చెప్పేసి వద్దని చెప్పేసి అనేసాం. కాకపోతే నేను కొంచెం అక్కడ స్నానం చేద్దాం ఏంటంటే ఇప్పటి నుంచి వద్దు అని చెప్పేసి అనేసారు. ఎందుకంటే మేము ఇంకా తెచ్చుకున్నాం కదా సామాన్లు బట్టలు అవన్నీ. ఇంకా అక్కడికి వెళ్ళి అతను స్నానం చేయాలి, చల్లగా ఉంది, నేను రాను అక్కడే ఉంటాను అన్నారు. నేనైతే అలా జస్ట్ కూర్చున్నాను అనమాట. కానీ అప్పటికే ఐస్లా చాలా చల్లగా ఉన్న నీళ్ళు. ఇంకా ఇతనైతే వచ్చి జస్ట్ కూర్చుంటానన్న వాళ్ళు జారిపోయారు, అలాగే జారిపోయి పడిపోయి అలా కవర్ చేసేసారనమాట. ఇంకా అక్కడి నుంచి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకో దగ్గరికి స్నానాలకైతే వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇది స్నానం చేయడానికి అంత కంఫర్ట్గా అంటే వాటర్ అనేది చాలా ఎంత స్పీడ్గా వస్తుంది చూసారా, చాలా స్పీడ్గా వస్తుంది. ఇంకా మేము మగవాళ్ళు అది స్నానం చేసినంతసేపు నేను చెల్లి తీసుకొచ్చినవన్నీ బట్టలన్నీ తడిపేసాము. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకో చిన్న విషయం, ఫన్నీ విషయం కూడా షేర్ చేయాలి. నేను ఇక్కడ డ్యామ్కి వెళ్ళి మనకు ఒక పిచ్చి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే స్టేటస్ పెడతాం కదా, అలాగే నేనైతే స్టేటస్ అయితే పెట్టాను. కొబ్బరి నూనె బాటిల్ అయితే పెట్టాను అనమాట. మా తమ్ముడు ఫోన్ చేసి తర్వాత ఏదో విషయంలో ఫోన్ చేసి తను చేసి అక్క కొబ్బరి నూనె బాటిల్ ఎందుకు అక్క పట్టుకొని వెళ్ళారని చెప్పేసి అడిగాడు. అంటే ఫిరోజ్ అన్నట్టు నువ్వు ఆయిల్ రాసుకొని, ఎందుకంటే గాలికి ఒళ్ళది బాగా పగిలిపోతుంది, అక్కడ ఆయిల్ రాసుకొని స్నానం చేస్తే చాలా బాగుంటుంది అంటే కొబ్బరి నూనె అయితే పట్టుకొని వెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా ఇద్దరు కూడా తోటలు అనుకుంటాను, బ్రదర్స్ ఇద్దరు కూడా ఒళ్ళంతా శుభ్రంగా ఆయిల్ రాసేసుకొని ఫ్రెష్గా స్నానం అయితే చేశారు. నేను కొంచెంసేపు మా చెల్లి చలి ఎక్కువ కాబట్టి తనైతే వాటర్లో అస్సలు దిగలేదు. నేను ఇతను ఫిరోజ్ అయితే బాగా స్నానాలు అది చేశాము. అంటే మళ్ళీ ఇది ఇలా రాదు, ఇంకా చేద్దాము, కాకపోతే అప్పటికి 12:30 అయిపోయింది. అమ్మాయేమో 12 తర్వాత ఉండొద్దు వచ్చేయండి అంది. అప్పటికే 12:30 అయింది.
కొంచెం ఆ ప్లేస్లో పల్లెటూరు కదండి, కొంచెం ఆ ప్లేస్లో అయితే బాగోదు. అందుకని చెప్పేసి ఇంక గబగబా సర్దేశాము. ఇంక అందరూ స్నానం చేసేసి లాస్ట్‌లో ఇగోండి ఈ ఈ పిక్ అనేది స్టేటస్ పెట్టాను. ఆ కొబ్బరి నూనె బాటిల్ చూసి అందరూ నాకు అడిగారనమాట. ఎందుకు అక్కడ పెట్టారు? ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పేసి. మా మొక్కలైతే చల్లటి నీళ్ళతో స్నానాలు చేసేసి అక్కడ క్లైమేట్‌కి అంటే ఏమో ప్రతి ఇయర్ చలి ఉంటది కానీ ఈ ఇయర్ ఉన్నంత చలి ఏ ఇయర్ లేదు. అలా ఎనీ టైం పొయ్యి దగ్గర ఎండలో ఉండాలనిపించేది. అస్సలు ఇంట్లోకి రావచ్చాలనిపించేది కాదు. అంతగా చలిగా ఉంది. ఇంకా పిల్లలైతే ముందొచ్చేసారు కాబట్టి ఈ క్లైమేట్‌కి మరీ మొఖాలైతే పాడైపోయి ఇంక ఈ రాయి చూసారా? ఎలా అంటే న్యాచురల్‌గా ఒక మధ్యకి ఎవరో కొట్టేసినట్టు చూసారా? అలా పగిలిపోయిందనమాట. మొత్తం అంతా చాపరాయిలు చాలా బావుంటది చూడడానికి ప్లేస్ అయితే. ఇంకా డీటెయిల్‌గా నేనైతే వీడియో పాపకి అప్పచెప్పేసాను. ఇంకా అక్కడ అదంతా అడవులు, కొండలు చాలా బాగుంది చూడడానికి. చెప్పడానికన్నా చూస్తేనే చాలా బాగుంది. ఇంకా మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి అమ్మ అన్ని వంటలన్నీ ప్రిపేర్ చేసిందనమాట. శుభ్రంగా తినేసి ఇంకా గడ్డకెళ్ళొచ్చాం కాబట్టి అదే డ్యామ్‌కెళ్ళొచ్చాం కాబట్టి ఫ్రెష్‌గా స్నానాలు తినేసి పడుకుని పోయిన తర్వాత వేడివేడిగా పప్పు చేగోడలు చేస్తే అవి కూడా తినేసాము. తినేసి ఇంక అందరూ కలిసి కాసేపు దొర్లిన తర్వాత నైట్ ఏం చేయొద్దు, మధ్యాహ్నం తిని ఫుడ్ కాస్త అరగలేదని చెప్పేసి మసాలా ఉప్మా చేసాము. ఒక పక్క నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను అనమాట. మన ఫేమస్ అయిన డిష్ ఏంటంటే మన చేతితో బాగా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా కుదిరే డిష్ ఏంటి ఉందంటే క్యారెట్ హల్వా అనమాట. సూపర్ అంటే సూపర్గా కుదురుతుంది. ఇంకా అందరికీ మసాలా ఉప్మా చేసేసి క్యారెట్ హల్వా అంటే నైట్ బ్రేక్ఫాస్ట్ కింద మసాలా ఉప్మా చేసేసాము. మసాలా ఉప్మా చేసేసి ఇంకా నైట్ ఉప్మా తిన్న తర్వాత ఏదో ఒకటి స్వీట్గా ఉండాలని చెప్పేసి క్యారెట్ హల్వా చేసేసాం అనమాట. మసాలా ఉప్మా చేసేసి అంటే మసాలా ఏం వేయలేదు, కాయగూరలన్నీ చేసేసి చట్నీ చేసుకున్నాం. చక్కగా చట్నీ చేసేసుకొని నైట్ అయితే ఉప్మా తినేసి అందరం కూడా శనివారం రోజు వ్లాగ్ అనేది ఇలా ఎండ్ చేస్తున్నాను. అయితే చెప్పడం మర్చిపోయానండి, శుక్రవారం శనివారం లక్షవారం వ్లాగ్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయానంటే నాకు కరెక్ట్గా భోగి రోజు మార్నింగ్ వరకు నాకు మిషన్ పని అయితే ఉండింది. ఆ మిషన్ పనులన్నీ ఫినిష్ చేసుకొని కొంచెం పిల్లలు లేకపోవడం నేను కూడా ఇంట్లో మిషన్ పని తప్ప ఇంట్లో రైస్ ఒకటి పెట్టేసి ఏదో ఒకటి చేసుకొని తినేసేవాళ్ళము. ఇంక పిల్లలు అత్తగారు లేరు కాబట్టి ఇంకా అది అయిపోయిన తర్వాత లక్షవారం రోజు పండగకి అయితే బావగారుల ఇంటికి వెళ్ళాము. అక్కడ పండగ అయిపోయిన తర్వాత శుక్రవారం రోజు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాము కానీ ట్రైన్ జర్నీ చేసుకొని బస్సు ఎక్కి అలా చేసాం. కానీ ఆ రోజు అక్కడ శుక్రవారం అంతా అక్కడ చలికి ఒక అమాంతం, మనకు అంతగా చలి ఉండదు కదా, అక్కడ అమాంతం చలి పెరిగేసరికి చాలా అంటే చాలా ఒళ్ళు పట్టేసింది. ఇంకా ఫస్ట్ రోజంతా బాడీ కొంచెం సహకరించలేదనమాట, అమాంతం చలి పెరిగేసరికి. ఇంకా ఆ రోజంతా అలా దుప్పటి కప్పుకుని ఒక మూల కూర్చోవడం తప్ప ఇంకే పని చేయలేదు, ఏ వీడియో చేయలేదు, ఫోన్ కూడా చూడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ నెట్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి నేను మరి ఇంకా ఫోన్ కూడా పక్కన పెట్టేశాను. అందుకు శుక్రవారం వ్లాగ్ అనేది మిస్ అయ్యింది. ఇంతవరకు నా ఫుల్ వ్లాగ్లు అనేది మిస్ అవుతూ వచ్చాను. ఇక మీద కంటిన్యూ చేస్తాను. ఇదనమాట ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్